తండ్రి చేసిన అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యక్తిని నెల్లూరు జిల్లా పోలీసుల సహకారంతో జిల్లా పోలీసులు 2 గంటల్లోపే పట్టుకున్నారు. చెముకుర్తిలో జరిగిన ఈ సంఘటనపై ఒంగోలులో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ వివరాలు వెల్లడించారు. చెముకుర్తి మండలం మువ్వావారిపాలెం గ్రామానికి చెందిన కుంచేల శ్రీనివాసరావు సెల్ టవర్స్ పర్యవేక్షణ విధులు నిర్వహించేవారు. ఆయన 2019 కోవిడ్ సమయంలో తిరుపతికి మకాం మార్చారు. అక్కడ ఆర్ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకుని కొంతమేర చెల్లించారు. తర్వాత తిరిగి మువ్వవారిపాలెం వచ్చారు. అప్పటి నుంచి ఈశ్వర్ రెడ్డికి అందుబాటులో లేరు. ఈ క్రమంలో శ్రీనివాసరావు కుమార్తె మేఘన చేముకుర్తి స్కూల్లో చదువుతుందని తెలుసుకున్న ఈశ్వర్ రెడ్డి ఆమె స్కూల్ వద్దకు వచ్చారు. చిన్నారి బయటికి రాగానే తన బండిపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తాను అంటూ నమ్మబలికారు. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళటం దేనికి, ఒంగోలు వెళ్ళి స్వీట్లు తీసుకుందామన్నారు. ఒంగోలు వెళ్ళిన తర్వాత వాహనాన్ని నెల్లూరు వైపు మళ్లించారు. దీంతో అనుమానించిన మేఘన తన తండ్రితో మాట్లాడాలంటూ ఏడవసాగింది. తన తండ్రి ఫోన్ నెంబర్ చెప్పడంతో శ్రీనివాసరావుకి ఫోన్ చేసి బకాయి డబ్బులు ఇవ్వనందున మీ కుమార్తెను కిడ్నాప్ చేస్తున్నానంటూ ఫోన్ పెట్టేశాడు. దీంతో భయపడిన మేఘన తండ్రి పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు బాలికని కిడ్నాప్ చేసిన వ్యక్తిని కేవలం 2 గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. దీంతో బాలికను రక్షించడంలో కృషి చేసిన చెముకుర్తి సిఐ సుబ్బారావు, ఎస్ఐ కృష్ణయ్య సిబ్బందిని ఎస్పీ ఆర్ దామోదర్ అభినందించారు. వాళ్ళ పేరెంట్స్ బిల్లు ఓకే థ్యాంక్ యూ తప్పకుండా జాగ్రత్త చూస్తుంది కదా మన పిల్లలకి మొత్తం బాబు ఏం చదువుతుంది ఓకే జాగ్రత్త చూసుకొని పిల్లలు ధైర్యంగా ఉండండి. మీ పాప ఉన్న ధైర్యం ఉండాలి. అమ్మాయి తీసుకెళ్ళి ధైర్యం దీంట్లో అన్న విషయం మాకు ఎప్పుడు నోటీస్కి వచ్చిందో ఇమ్మీడియట్లీ డిఎస్పీ గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఒక అమ్మాయి చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది. ఆ అమ్మాయి చేసినటువంటి సాహసం, అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఒక కిడ్నాప్ కేసులోంచి బయటపడడం జరిగింది. ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో 2019లో ఆయన బతుకుదేరు కోసం అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయింది. వీళ్ళకి కొన్ని అవసరాలు చూస్తే అప్పు తీసుకోవడం జరిగింది. సో లాక్డౌన్ రావటం, అలాగే కొన్ని వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మువ్వవారిపాలెం మన చెముకుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. సో ఇతను కొంత బాకీ ఉంది, అతనికి ఒక 5 లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు. ఈశ్వరుడు అనే వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు. అక్కడ పరిచయం ఫ్యామిలీస్కి కూడా. సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఈ అమ్మాయి ఆగస్టు 15 స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది. గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడ అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని, అలాగే తెలిసిన వ్యక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కింది. సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది. ఆల్రెడీ ఇమ్మీడియట్లీ మా నోటీస్కి రావటం డిఎస్పీ గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, ఉలవపాడు ఈ పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేసాం, టోల్ గేట్ అన్నీ కూడా. సో చివరికి ఈ అమ్మాయి ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం, అరవటం అన్నీ చేస్తుంది. సో టోల్ గేట్ దగ్గర కూడా ఒక అతను ఎవర్రా నువ్వు అది ఇది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ అమ్మాయి ఇంకొంచెం ఏడ్చి కొంత ఆ స్పీడ్లో భయపడి గమ్మును కాము కూర్చుంది. సో మన టీంలన్నీ కూడా రాజేష్ అండ్ టీం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫామ్ చేయడంతో మనకు కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. సో అమ్మాయి నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ అందరిని కూడా ఎవరైనా తెలియని వ్యక్తులు, ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా కూడా సో ఎవరు కూడా వాళ్ళతో వెళ్ళొద్దని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పండి. అలాగే సమయస్ఫూర్తితో ఈ అమ్మాయి
కిడ్నాప్ నుంచి తప్పించుకోవడం, పోలీసులకి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు కూడా కొంత తొందరగా ఇవ్వడం. మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.